హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అగైన్ ఫ్రమ్ గో యాప్స్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మన మెడిసిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎలా అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇది ఏం లేదనమాట. ఇప్పుడు మనం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ జ్వరానికి, ఫీవర్కి, హెడేక్కి గట్రా వాడుతుంటాం. ఆ మెడిసిన్ వలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అది ఎప్పుడెప్పుడు ఏ టైం తీసుకోవాలి అనేది ఒక యాప్ అనేది మనకు క్లియర్గా చెప్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం చూసుకున్నట్టయితే డ్రగ్ డిక్షనరీ ఆఫ్లైన్, ఇది ఆన్లైన్ కూడా ఉంది. కాకపోతే ఆన్లైన్ అనేది మనకి ఎప్పటికప్పుడు మనం నెట్ యూస్ చేయలేం కాబట్టి ఆఫ్లైన్ అనేది యూస్ చేస్తున్నాం. డ్రగ్ డిక్షనరీ, డ్రగ్స్ డిక్షనరీ ఆఫ్లైన్. సో మీరు చూసినట్టయితే ఫస్ట్ చూస్తారు కదా, డ్రగ్స్ డిక్షనరీ ఫ్రీ ఆఫ్లైన్. ఇందులో మనం చూసుకున్నట్టయితే ట్యాబ్లెట్స్ ఇవన్నీ మనకి దాన్ని ట్యాబ్లెట్ పేరు, దాని ఇన్ఫర్మేషన్, దానిలో వాడే కెమికల్స్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాడు అనమాట. దీని మన రేటింగ్ చూస్తుంటే 500,000 మెంబర్స్ దీన్ని డౌన్లోడ్ చేస్తున్నారు, 4.1 రేటింగ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఆ యాప్ పేరు వచ్చి డ్రగ్స్ డిక్షనరీ ఆఫ్లైన్. సో మీరు ఈ యాప్ చూసినట్టయితే చూస్తారు కదా, దీంట్లో అయితే ట్యాబ్లెట్స్ పేర్లు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి గురించి ఉంటుంది. ఉదాహరణకి మనం డైలీ యూజువల్గా యూజ్ చేసే ట్యాబ్లెట్ పారాసెటమాల్ చూసినట్టయితే, పారాసెటమాల్ ట్యాబ్లెట్ చూసారు కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆ పారాసెటమాల్ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని యూజెస్, హౌ టేక్స్, అది ఎప్పుడెప్పుడు ఎంతలో తీసుకోవాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని ప్రికాషన్స్, దాంట్లో కలిసి డ్రగ్స్ ఏంటి, మిస్డ్ డోసు దాన్ని ఎక్కడెక్కడ స్టోర్ చేయాలి, ఇవన్నీ మొత్తం మెడిసిన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. దీన్ని మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పటికప్పుడు నెట్ బ్యాలెన్స్ అనేది అడుగుతూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనకి కావాల్సిన ట్యాబ్లెట్ పేరు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు. సో ఈ యాప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక మీకు దీనికి సంబంధించి చాలా వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.